వజ్నేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పర్సివేణి రమేష్. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. మహాముత్తారం మండలంలోని వజ్నేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పర్సివేణి రమేష్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, పుట్టా శైలజ ఆదేశాల మేరకు నామినేషన్ వేశానని ఆయన మాట్లాడుతూ, మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి గెలిపించాలని ప్రచారం చేస్తుంటే ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని, మీరు గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సర్పంచ్లు ఇంత ముందు చేసిన వాళ్ళు అన్ని అక్రమాలు ఏడ చేసినా గానీ పనులు నిధులు గానీ ఇవి గానీ మాకు చేయలేదు. ఎందుకంటే ఆయన నిలబెట్టినా గానీ ఒక సైడ్ కారం లేదు, ఒక మోరీలు సక్కా లేవు. ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది ఆ రోడ్డు వచ్చినా రోడ్డును అడ్డుకున్నారు, పోల్లు పెట్టినా పోల్లు అడ్డుకున్నారు, కరెంటు వచ్చినాటిని కూడా మాదిగవాడకు ఆ టూర్ని కూడా దాన్ని బంద్ పెట్టారు. మాకు గ్రామ పంచాయతీ వచ్చింది, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దాన్ని కూడా అడ్డుకొని ఆపుకొని ఇంకా కూడా చేసడం లేదు, అది ఆపేసి ఉన్నారు. మా గ్రామానికి అస్సలే అభివృద్ధి లేక మాకు యువకుడు కావాలి, ముందు వాడి పని చేసేవాడు కావాలి. పని చేసే ఎవరు లేరు కాబట్టి మాకు యువకుడు ముందుకొచ్చి మేమందరం గ్రామ పనులు ఐక్యతకు యూత్ను అందరినీ ముందుకు పెట్టుకొని చిన్నలు పెద్దలు అక్కలు అమ్మలు అందరం కలిసినాం. ఎందుకనంటే కాంగ్రెస్ పాలన ఏం చేసిందంటే ప్రజాపాలన పెట్టి, ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వాలు అన్ని గ్రామ పంచాయతీలు ఏర్పడేసిండు, జిల్లాలు ఏర్పడ్డాయి, అన్ని ఇంటికి నల్లా కార్యక్రమం జరిగింది. అది మిషన్ బైరత్త మరి మన ఎందుకంటే పింఛని, అదే కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పేరుతోటి కానీ రైతు బంధు పేరుతోని కానీ అది అన్ని దోపిడీ జరుగుతుంది. ఎందుకనంటే చేస్తానని చెప్పి రానుకొని 420 హామీలు ఇచ్చి ఆ హామీలను పక్కకు పెట్టి ఏదో కేసీఆర్ మీద చేసిన పరిపాలన అడ్డుకుంటూ బురద పూసుకుంటూ ఈ గ్రామాలల్లో మేము చిన్న పోరగాళ్ళు అప్పటి నుంచి ఆ పోలారం పోయి ఓట్లు వేస్తే మాకు ఆ ఓటు ఎటేసుడు అన్నది తెలియదు, మాకేం తెలియదు. ఇక ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సంది ఈ రైతు బంధు కానీ బడి పిల్లగాళ్ళు అయితే పురుగులు పట్టిన బియ్యం ఇస్తే కూడా పిల్లలు అప్పుడు నేను పువ్వు అండేది బయట మనం మండలం తగ్గేందో సంఘం తరఫున పోరగాళ్ళు తినలేకుండా మేడాలు బెదిరించి ఏం తింటారని పారేసేవాళ్ళు. పురుగుల బియ్యం ఆ బియ్యం అన్ని ఉండే 5 రూపాయల కిలో ఉండే అప్పుడు. ఇప్పుడు ఏం కేసీఆర్ గెలిచేసింది, మనిషికి 15 కిలోలు పోసిండు కర్ర వచ్చినప్పుడు 5-6 నెలలు. కూరగాయ పైసలు వేసిండు, రైతు బంధు ఇచ్చింది మాకు ఒక్కటే పంట. ఆ రైతు బంధుతో కొంత పేదోళ్ళు దాంతో టాటర్తో దున్నిచ్చుకోడు, మందు బత్తాలు వేసుకోడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. కేసీఆర్ ఎందుకు అనుకుంటున్నారు? మహాముత్తారం మండల్ వజ్నేపల్లి గ్రామంలో సర్పంచ్ కావడానికి నేను అక్రమాలు అన్యాయాలు ఇన్ని రోజులు జరిగినాయి, 5 సంవత్సరాల నుంచి జరిగినాయి చూసి మా యువత మొత్తం ఎక్కడ అడిగినా కానీ మమ్మల్ని తీసిపోయేసినట్టు మాట్లాడి వెలివేసినట్టు చేసి అంత దారుణ చేసినందుకు మా యువత పెద్ద మనుషులు మా అక్కలు అమ్మలు అందరూ ఇట్లాని వాళ్ళకు నేను చెప్తే వాళ్ళందరూ నువ్వు నిలబడు, మేము గెలిపించి మేము పనులు చేయించుకుంటాం. ఈ సైడ్ కాలువలు, బ్రిడ్జి, వాటి ఒక బర్రెలు పోతా అంటే రోడ్డు, ఇవన్నీ అయ్యే పొల్యూషన్లా చేసుకుంటాం. మేము చేస్తా అని నేను మాటిచ్చి వాళ్ళకు జనం కష్ట సుఖాలు మంచి చెడ్డ అన్ని చూసుకుంటానని మనం చేస్తున్నాం. తర్వాత మీ గ్రామ ప్రజలకి మీ గ్రామానికి చేసే అభివృద్ధి ఏంటి? సర్పంచ్ గెలిచిన తర్వాత ఎస్సీ కాలనీ ఇన్ని రోజులు పోలు తమ పోలు లేకుండే, కరెంటు కొరత బాగుండే. వాళ్ళకు 200 మీటర్ల దూరం నుంచి కరెంటు తీసుకుపోయారు. అవి 200 సంవత్సరాల నుంచి అట్నే ఉంటున్నాయి. ఈ 5 సంవత్సరాల పాలన వేస్తామని మేము ఎంత ఫోర్స్ చేసినా గానీ అవి వేయకుండా అట్నే ఉంచారు. ఇక్కడ ఈ సైడ్ బ్రిడ్జి కడతాం ఇట్లా బ్రిడ్జి అయితే బస్సు వెళ్ళచ్చు, చిన్న పిల్లలు ఇంటింటికి ఎక్కుదురు. అక్కడి నుంచి ఎక్కకుండా అక్కడ సైడ్ కు ఎక్కించకపోయి అక్కడ బడికాడ ఎక్కిస్తారు. అది దాన్ని బ్రిడ్జి చేపిస్తామని, ఈ సైడ్ కావాలి చేపిస్తానని, స్తంభాలు వేపిస్తానని మాటిస్తాను. ఊరు బావులు అన్ని చూసుకుంటానని మొత్తం చేస్తున్నాను. పోలార చెరువు ఆ రోడ్డు అది నిర్మిస్తాం. విలేజ్ మొత్తం ఎక్కడ కాకుండా ఉన్నాయి అవన్నీ చేయిస్తానని నేను మాటిస్తున్నాను. ఇరువైపులా
ఒక బ్లీచింగ్ పౌడర్ లేదు. వర్షాకాలం ఒక బర్రెలు పెండ గిండ ఏం తీసివేస్తలేవు. మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేస్తే డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండేది. అది కూడా వేయలే. అట్లా కూడా మేము అడిగినాం, అట్లా లేవన్నారు. అది కొంచెం అన్యాయం చేసినట్టు అయిన వల్ల ఎవరైనా మాట్లాడుతున్నారు. మహాముత్తారం మండల్ ఓకే, సర్పంచ్ వెనకాల మీ గ్రామ ప్రజల బలం ఎలా ఉంది? మా మహాముత్తరం మండల్ గ్రామపల్లి వజనపల్లి గ్రామం. మా గ్రామ అభివృద్ధి కోసం మా పెద్దలందరం కలిసి, చిన్నలు పెద్దలు మరియు ఇంతకుముందు మరి ఉప సర్పంచ్ గారు, ఇంతకుముందు మాకంటే పెద్దగా ఇంతకుముందు పార్టీలో పనిచేసిన వాళ్ళు అందరం, మాకంటే ముందు పెద్దలందరం కలిసి, మేమందరం కలిసి మా యొక్క గ్రామానికి అభివృద్ధి కావాలని కొత్త యువకుడు, మంచి తెలివికల వ్యక్తి, మంచి గుణమున్న వ్యక్తి, మంచలేని నాయకుడు, అతన్ని మా గ్రామానికి అభివృద్ధి కోసం గెలిపిస్తే ప్రతి పనులు కవటం లేకుండా, కుళ్ళు కృతాంతం లేకుండా మంచి గుణం గల మనిషి అని మేమందరం ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధి కోసం ముందుకొచ్చి మాకు హామీ ఇస్తే మేమందరం కలిసి, గ్రామ పెద్దలందరం కలిసి గ్రామం కోసం కృషి చేసి ఒక భారీ మెజార్టీతో ఈ యువకుని గెలిపిద్దామని మా యొక్క కోరిక. గ్రామ ప్రజలు ఫుల్ మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం? గ్రామ ప్రజలు 100కు 100 భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మా పెద్దలందరం ఈ యొక్క యువకునికి ప్రోత్సహించి ఒకే ఒక మాట కోసం నమ్మకం గల వ్యక్తి అని భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఈరోజు మన గ్రామ వజనపల్లి సర్పంచ్ ఎన్నికల పోటీ ఆధారంగా మేము యూత్ నుంచి ఒకరిని ఎన్నుకొని, మాకు ఆ పనులు అయినా మా దగ్గరుండి మాకు ఏ అవసరం ఉన్నైనా ఏ టైం అయినా మాకు ఆ పని చేసే వ్యక్తిలాగా మేము ఎన్నుకొని నిలబెట్టుకున్నాం. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇంకా ఏదైనా వేరే పార్టీస్ నుంచి అయినా ఎన్నుకున్న సర్పంచ్ అయినా మాకు చేసిన అన్యాయాలు ఇంకా కాలువలు ఇంకా సంథింగ్ ఏదైనా జరిగే అభివృద్ధిని కూడా ఆపి, మా గ్రామ పంచాయతీ ఇప్పటికి లేదు, 2 సంవత్సరాలు అవుతుంది ఎన్నుకోనికి, అది అందులో లేదు, అన్ని కోల్పోయినాం మేము. అందుకే యూత్ అంతా ముందడిగేసి ఎన్నుకునే దానికి ఒక మంచి యువకుని తీసుకొని ఎన్నుకుంటాం, గెలిపిద్దామని హామీతో ఇస్తున్నాం. 100 యూత్ ఎన్నుకుంటారు, గెలిచే అవకాశం భారీ మెజార్టీతో ఉంది, గెలిపించుకుంటాం. జై తెలంగాణ. పరిచయమైన రామ్ మహేష్ అనే వ్యక్తిని నేను ఈరోజు ఇక్కడ వజనపల్లి గ్రామానికి సంబంధించిన అన్యాయాన్ని చూసి గత 5 సంవత్సరాలు వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఏం చేసిండ్రు అనేది దాన్ని గమనించి ఇవాళ అమ్మలు, అక్కలు, చెల్లెండ్రు, తమ్ములు, అన్నలు, చిన్నలం పెద్దలం అందరం కలిసి ఏమి జరుగుతూ ఉన్నది మన వజనపల్లిలో, దానికోసం మేము ఒక మంచి యువకుణ్ణి, ఈ అన్యాయాన్ని జరగకూడదు, ఈ అన్యాయాన్ని అరికట్టడం కోసం మంచి వ్యక్తిని, పరిచయమైన మహేష్ అనే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చినాం. గ్రామ పెద్దలం, అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరం కలిసి ఈ అన్యాయాన్ని అరికట్టడానికి మేము చిన్న పెద్దలందరం కలిసి కట్టుగా భారీ మెజార్టీతో గెలిపించుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మా సందేశం మీకు ఇస్తా ఉన్నాం.